సుమాంజలి. ఈరోజు ఈ వీడియోలో మా యుఎస్ ప్రయాణం ఎలా జరిగిందో చూపిస్తాను రండి. మా బుజ్జోడి చిరునవ్వుతో మా కుటుంబం అంతా వీడుకోలు పలకగా మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము. అదే రోజు స్వీట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ కోసమని షాపింగ్కి బయటికి వెళ్ళటం జరిగింది. ఇలా ముందుగానే స్వీట్స్ తీసుకోకుండా మనం వెళ్ళే రోజే తీసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని నా ఉద్దేశము. ఇక ముందుగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళాము. మా ఇంట్లోనే మేము చెక్-ఇన్లన్నిటినీ 1-2 సార్లు వెయిట్ చెక్ చేయటం వల్ల ప్రాబ్లం ఏమీ లేకుండా చాలా తక్కువ టైంలోనే చెక్-ఇన్ చేయగలిగినాము. కొద్దిగా ఒకదాని నుంచి ఇంకో దానికి వెయిట్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది అంతే. చెక్-ఇన్లతో పాటు మా హ్యాండ్ లగేజ్ని కూడా పంపించేసాము. ఒక్కోసారి చెక్-ఇన్తో పాటు క్యాబిన్ లగేజ్ని కూడా వాళ్ళు తీసుకోమంటే తీసేసుకుంటారు. ఇలా చేయటం వల్ల మనకు వెయిట్ తక్కువగా ఉంటుంది, చక్కగా నడిచి వెళ్ళొచ్చు, బరువు మోసే పని కూడా ఏమీ ఉండదు. ఆఫ్కోర్స్ అన్ని బ్యాగ్స్కి వీల్స్ ఉంటున్నాయి, కాకపోతే అవి కూడా మనం ఫ్లైట్లో ఒక్కొక్కసారి పెట్టడానికి ప్లేస్ సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ కూడా మనము మన లగేజ్ని ఎత్తి అడ్జస్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. పక్కన ఎవరైనా బ్యాగ్స్ ఉంటే అవన్నీ జరిపేసి అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ శ్రమంతా తప్పుతుంది అని చెప్పేసి అన్ని క్యాబిన్ లగేజ్లని చెక్-ఇన్తో పాటు వేసేసాము. ఓన్లీ నా హ్యాండ్ బ్యాగ్తోనే ఎయిర్పోర్ట్లో తిరగలిగాను. ఈ జర్నీ చేసే టైంలో అవసరమైనటువంటి మందులు, స్నాక్స్ అలాంటివన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అందువల్ల క్యాబిన్ లగేజ్ని మొత్తము చెక్-ఇన్లో వేయటం అయింది. ఎయిర్పోర్ట్ లోపలి ప్రాంగణం అంతా కూడా షాపింగ్ ఏరియా అంతా చూస్తూ మేము మెల్లగా మా గేట్ దగ్గరికి నడుస్తూ వెళ్ళాము. లోపల మన రాష్ట్ర రాజధాని నగర స్మారక చిహ్నాలు, చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహము, పోస్టర్స్పై చాలా బాగున్నాయి. గేట్ నెంబర్ని చూపించేటువంటి యారో మార్క్స్ని గమనిస్తూ నడిచాము. లగ్జరియస్ షాప్స్ అయినటువంటి ఆల్మండ్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఇలాంటివన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మా గేట్ 31B గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేసాము. మేము చాలా ముందుగా వచ్చేసాము, అందుకని చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేమేమి వీల్ చైర్ అసిస్టెంట్స్ హైదరాబాద్లో తీసుకోలేదు, కాబట్టి హైదరాబాద్లో ఎలివేటర్ని యూజ్ చేసుకున్నాము. వీళ్ళంతా కూడా వీల్ చైర్ అసిస్టెంట్స్ తీసుకున్నటువంటి వారు. వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉంటే కంగారు లేకుండా, లేట్ అవుతుందేమో అనే భయం లేకుండా, ఒక్కరమైనా సరే చదువుకోకపోయినా ఫ్లైట్ వరకు వాళ్ళే తీసుకువెళ్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదే బెటర్ అనిపిస్తుంది. కానీ అన్నీ తెలిసి నడవడానికి చేతనైనప్పుడు వీల్ చైర్ అసిస్టెంట్స్ తీసుకోకపోవడమే ఓ మంచి పని. ఎందుకంటే నిజంగా అది అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ఇక ఇదంతా కూడా గేట్ దగ్గర హడావుడిదంతా. మా టికెట్, బోర్డింగ్ పాస్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి పంపించేస్తున్నారు. ఫ్లైట్ ఎక్కే దారి ఇదంతా కూడా. మేము వెళ్ళేటువంటిది క్యాథే పసిఫిక్ ఫ్లైట్. ఇది హాంకాంగ్ ఫ్లైట్. త్రూ హాంకాంగ్ నుంచి వెళ్తున్నాము, చైనా నుంచి. ఒక్కోసారి ఒక్కో ఎయిర్వేస్లో వెళ్ళాము. ఫస్ట్ టైం ఏమో ఎయిర్ ఇండియా, తర్వాత బ్రిటిష్ ఎయిర్వేస్లో 2 సార్లు, ఎమిరేట్స్లో 2 సార్లు, ఈసారేమో క్యాథే పసిఫిక్. ఇక ఫ్లైట్ ఎంట్రన్స్ దగ్గర ఎయిర్ హోస్టెస్ మా సీట్ నెంబరు అన్నీ చెప్పి ఏ వైపు వెళ్ళాలో కూడా చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ముందుగా బిజినెస్ క్లాస్ ఉంటుంది.
ఇక్కడైతే చక్కగా కాళ్ళు చాపుకోవచ్చు, ల్యాప్టాప్ యూజ్ చేసేయచ్చు, పడుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. కానీ చాలా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ది ఎకానమీ క్లాస్. 3 వరుసల్లో 2, 4, 2 సీట్ల చొప్పున ఉన్నాయి. అంటే అటు చివర ఇటు చివర 2 సీట్లు, మధ్యలో 4 సీట్లు. ప్రతి సీటుకి కూడా వెనకాల టీవీ ఉంది. బ్రిటిష్ అండ్ ఎమిరేట్స్లో ఇంతకుముందు మేము తెలుగు సినిమాలు కూడా చూసాము, కానీ ఈ క్యాథే పసిఫిక్లో మాత్రము ఆ ఆప్షన్ ఏమి కనబడలేదు. అయినా లగేజ్ ప్యాకింగ్తో బాగా అలసిపోయి ఉన్నాం కాబట్టి చక్కగా పడుకున్నాం, నిద్రపోయినాం కూడా. ఇక మా ఫుడ్ని టికెట్తో పాటే ఆప్ట్ చేశాడు మా అబ్బాయి. మనము వెజ్జా, హిందూ మీలా, నాన్ వెజ్జా ఇవన్నీ కూడా మనం అక్కడ ఆప్ట్ చేసుకుంటే వాళ్ళు దాన్ని బట్టి సర్వ్ చేస్తారు. లేదంటే అక్కడ అవైలబిలిటీని బట్టి వాళ్ళే చెప్తారు మనకి ఫుడ్ ఏది కావాలి అనేది. ఓ బన్ను, క్రీము, ఇంకా బట్టరు, యోగర్ట్, కీమా కర్రీ లాంటిది మాకు ఇచ్చారు. ఇక డ్రింక్స్ అయితే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తీసుకోవచ్చు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. ఇక విండో సీట్ గురించి మాట్లాడుకుందాము. ఈ విండో సీట్ సౌలభ్యం ఏంటంటే చక్కగా ఆకాశాన్ని చూస్తూ, విమానం రెక్కల్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒకటే డిసడ్వాంటేజ్, మనం ఏమన్నా యూరినర్స్కి వెళ్ళాలి అని అంటే పక్కన ఉన్నటువంటి ఇద్దరిని లేపేసి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సీట్ల మధ్యన గ్యాప్ ఎక్కువగా ఉండదు, నడిచి వెళ్ళేంత గ్యాప్ ఉండదు. కంపల్సరీ వాళ్ళిద్దరు లేస్తేనే మనం వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఒకసారి 2 సార్లు మనం విండో సీట్ తీసుకున్నాం అనుకోండి, అబ్బా వద్దులేరా బాబు మన చివర కూర్చుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇక ఎయిర్ హోస్టెస్ ఏమో టేకాఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు కంపల్సరీ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు చూడండి. క్యాథే పసిఫిక్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోతుంది కాబట్టి పసిఫిక్ మహాసముద్రం అందాలన్నీ కూడా చాలా మనోహరంగా ఉన్నాయి. మీరు కూడా చూసేసేయండి. క్యాథే పసిఫిక్ ఫ్లైట్ గుర్తు రైట్ మార్క్ కొట్టినట్టుగా కాస్త వీ షేప్లో ఉంటుంది. మహాసముద్రం మీదుగా వెళ్ళేటువంటి షిప్స్, పొగమంచుతో కూడినటువంటి చుట్టూరా ఉండే పర్వతాలు, రన్వేపై ల్యాండ్ అవుతూ ఉంటే ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది. మీరు కూడా చూసేసేయండి. హాంకాంగ్లో ఫ్లైట్ దిగాక నెక్స్ట్ ఫ్లైట్ కోసం ఈ హడావుడి అంతా. వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు గైడ్ చేస్తూ ఉన్నారు. వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా అందరికీ ఇక్కడ కార్స్ ఏర్పాటు బాగుంది మన గేట్ వరకు వెళ్ళడానికి. ఇంకా లేఓవర్ టైంను బట్టి మనం అసిస్టెంట్స్ ఇక్కడ తీసుకుంటే బాగుంటుందా లేదా అనేది మాట్లాడుకుందాము. కొత్త ఎయిర్పోర్టు, ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ అసిస్టెంట్స్ తీసుకుంటేనే బాగుంటుంది అని నా ఉద్దేశము. ఎందుకంటే ఇక్కడ మనకి లేఓవర్ టైము 1 అవరే ఉంది. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే అసిస్టెంట్స్ తీసుకున్నటువంటి వాళ్ళ వెనకాల వెళ్ళినాము. ఇదంతా కూడా హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లోపలి ప్రాంగణము. ఒక వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉన్న అతని వెనకాలే మేమంతా కూడా ఈ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళమంతా వెళ్తూ ఉన్నాం. మీరు కూడా చూసేసేయండి. ఇక షెరా మామూలే మరి. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో కూడా ఓ ఫోటో దిగాము. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదిగా ఉంది. ఈ గేట్ దగ్గరే మాకు చికాగో వెళ్ళేటువంటి ఫ్లైట్ మేము ఎక్కాల్సి ఉంటుంది. ఇది చికాగో వెళ్ళేటువంటి ఫ్లైట్ లోపలి భాగము. ఈ ఫ్లైట్లోనేమో ఎకానమీ క్లాస్లో 3+3+3 మొత్తం 9 సీట్స్ ఉన్నాయి అరేంజ్మెంట్. ఇక్కడ కూడా ఫుడ్ మంచిగానే ఇచ్చారు. కిటికీలో నుంచి చూస్తే గగనతల అందాలని వీక్షిస్తూ ఉంటే ఔరా ఏమి ప్రకృతి సౌందర్యం అనిపించింది. దూది పింజల్లాంటి మబ్బుల్ని చీల్చుకుంటూ విమానం వెళ్తూ ఉంటే చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. సముద్ర తీరం వెంబడి చికాగో పట్టణ ఆకాశ హర్మ్యాలు కూడా కనువిందు చేశాయి. ఇవన్నీ అతిపెద్దదైన చికాగో నగర ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు.
ఇక మేము దిగే సమయం వచ్చేసింది. దిగి నడుచుకుంటూ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమీ అడగలేదు. సో హ్యాపీ. అక్కడి నుంచి బ్యాగేజ్ క్లెయిమ్కి వచ్చేసాము. మేము హైదరాబాద్లో ఫస్ట్ మా బ్యాగులు వేసినందుకో ఏమో మా చెకిన్లన్నీ వచ్చేసరికి కాస్త ఆలస్యమే అయ్యింది. ఇక అవన్నీ తీసుకొని బయటికి వచ్చేసరికి ఎదురుగానే మా వాడు. ఇదండి ఈసారి మా అమెరికా ప్రయాణ విశేషాలు. మరి మీకు నచ్చిందా ఈ వ్లాగ్? మరి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.